ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే రైతులు ఇప్పుడు రైతు బంధు చేయలే, రుణమాఫీ కొంతమందికైనా కొంతమంది కాయలేవు. అది చాలా ఘోరంగా ఉండవి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాడు, అది లేవు. అంటే మొత్తం పని లేడీస్కి 2500 ఇస్తున్నాడు, అవి లేవు. చాలా చాలా ఘోరంగా ఉంది అసలుగా. అంటే ఇప్పుడు 6 తారీఖు సర్వే స్టార్ట్ చేసిండు కదా, అవును, అది చేస్తాడని అంటున్నాడు కదా మరి. ఆయన అయినప్పుడైతే మనకి కన్ఫర్మ్ నమ్మకం ఉంటది. అది అయిలేదు కదా, అయ్యలేదంటావు? అయిలేదు. ఆయన ఇప్పుడు చెప్పిన పని గ్యారంటీ చేయాల, 2 నెలలు 3 నెలలు చేయాల. సంవత్సరం అవుతుంది. ఇంకా ఆయన ఇంకా పరిపాలన అయిపోతుంది, ఇంకో 3 ఏళ్ళు ఉంటే అయిపోతుంది. మళ్ళా నెక్స్ట్ కేసీఆర్ వస్తాడు. ఆ కేసీఆర్ కూడా అది మళ్ళీ కొత్త సంవత్సరం అంటాడు, ఆయన అట్ట దొప్పుతాడు, ఈయన అట్ట దొప్పుతున్నాడు. రైతుల బతుకు మనము అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఇస్తుండే కదా, ఇస్తుండే, రైతు బంధు పడుతుండే, రైతులకు చాలా మేలు. కాకపోతే కేసీఆర్ కూడా రైతు బంధువు 10 ఎకరాలు 20 ఎకరాల కాడికి పెట్టాల. కాకపోతే విపరీతంగా వేసిన దానికి మనకు గబ్బైంది. మెయిన్ పాయింట్